ఆయనని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన బైబిల్ వాక్య ప్రకారము జీవించవలసిన వారమై ఉన్నాము. మరి సమయంలో దినమున ప్రార్థన చేసిన వారికి, ఆరాధన చేసిన వారికి, వాక్యం చదివిన వారికి, వాక్యం వివరించిన వారికి, మరి పాట పాడిన వారికి అందరూ కూడా ప్రవేశిస్తున్నాం, అందరూ తెలియజేస్తున్నాము. అలాగే మంగళవారము మరి వాక్యానికి పేరు కాబట్టి 9 గంటలకే వచ్చేదని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి 9 గంటలకే రావాలి. అలాగే బుధవారం జనంలో ఫస్ట్ కాబట్టి 10:30 వరకు, అంటే రాత్రి 2 గంటలు అవుతుంది కాబట్టి 10:30 అలా రావచ్చు. అంటే మినిమం 10:30, మ్యాక్సిమం 10-11 గంటల లోపే దేవుడి సన్నిధిలో ఉండాలని చెప్పి ప్రవేశిస్తున్నాంలో మనం చేస్తున్నాం. మరి 11 దాటితే గేట్ వేసేయబడుతుంది, దయచేసి గమనించాలి. వాటిలోకి వెళ్దాం. సంవత్సరాంత ఆరాధనలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ సంగమా, మనమందరం కూడా కొన్ని రోజుల్లో, 2-3 రోజుల్లో, కొన్ని గంటల్లో నూతన సంవత్సరాన్ని ప్రవేశించబోతున్నాం అని మనం చాలా ఆనందిస్తున్నాం కదా. నూతన సంవత్సరం ఆనందం కదా. నూతన సంవత్సరాలు వెళ్తామని ఆనందం ఎంతమంది ముందు చేతులు ఎందుకు ఆనందిస్తామంటే, ఎందుకు సంతోషిస్తామంటే, పాత సంవత్సరం ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో శోధనలు అనుభవించి ఉంటాం. కనుక ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు దొరుకుతాయని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నందుకు సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఈ నూతన సంవత్సరం మన జీవితంలో కొత్త మార్పు తెస్తుందని ఎదురు చూస్తుంటాం. నూతన మన జీవితంలో కొత్త మార్పు తెస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. నూతన సంవత్సరం మన జీవితాల్లో కొత్త మార్పులు తెస్తుందని ఎదురు చూస్తుంటాము. అయితే నిజంగా నూతన సంవత్సరానికి అంత శక్తి ఉన్నదా? నూతన సంవత్సరానికి అంత శక్తి ఉంటుందా? అయితే నిజంగా నూతన సంవత్సరానికి శక్తి ఉంటే మరి కొన్ని కార్యాలయాలు మన జీవితంలో పొందుకోగలమా అని ఒకసారి ఆలోచించాలి. అసలు వాక్యం ఏమని చెప్తుందో ఒకసారి ఆలోచన చేసినట్లయితే 2 కొరింథీ 5:17 చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్నెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఎవరైనాను, స్త్రీలే కానీ పురుషులే కానీ ఎవరైనాను క్రీస్తు నందు నెడలా, క్రీస్తు నందు అంటే అర్థం ఏంటి? క్రీస్తులో ఉన్నాయడలా, క్రీస్తు అడ్డుకట్టుకుని ఉన్నాయడలా, మారు మనసు పొంది బాప్తిసం పొంది ఉన్నాయడలా, క్రీస్తు సన్నిధిని అనుసరిస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నాడలా, వాడే ఒక నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. పాతవి గతించిపోయిన వాళ్ళు సమస్తము నూతనమైనవి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మరి అసలు ఈ వాక్యానికి అర్థం ఏంటి అంటే, ఎవడైనా క్రీస్తునందుంటే వాడే నూతన సృష్టి అని వాక్యం చెప్తుంటే, వాడే ఒక నూతన సృష్టి అని వాక్యం చెప్తుంటే, నూతన సంవత్సరం కోసము ఆలోచిస్తారు ఎందుకు? ఒకసారి ఆలోచన చేయాలి. అర్థమవుతుంది అనుకుంటారు మీకు. వాడే ఒక నూతన సృష్టి అయితే, ఎవరు? క్రీస్తునందు ఉన్నవాడు ఒక నూతన సృష్టి అయితే, ఎవరైనా క్రీస్తునందు ఉంటే అదే నూతన సృష్టి అని వాక్యం చెప్తుంటే, మీరు నూతన సంవత్సరం కోసం ఆలోచిస్తారు ఎందుకు? ఎదురు చూస్తారు ఎందుకు? సంతోషిస్తారు ఏంటి? ఆ సంవత్సరం కోసము మనం గమనించాలి. ఒక విశ్వాసి నిజంగా క్రీస్తుతో ఖచ్చితంగా ఉంటే నీవే ఒక నూతన సృష్టి అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఈ సృష్టిలో సంవత్సరాలు, నెలలు, దినాలు మారుతాయి కానీ సృష్టి మారదు కదా. కాబట్టి మారని సృష్టిగా నీవుండి గతించిపోయే సంవత్సరం కోసం ఎదురు చూపులు చూసి ఆనందించడం, సంతోషించడం ఎందుకంట అని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించేది. ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని లేకపోతే కళ్ళు తెరుస్తూ మనసు పెట్టి ఆలోచించేది. మనసు పెట్టి ఆలోచన చేయండి. మీలో చాలా మంది కూడా క్రీస్తునందు సంపూర్తిగా లేరు కనుక, క్రీస్తునందు ఉన్న వారికి కలిగేది ఆనందము లాంటి ఆనందం మీకు లేదు కనుక
నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తూ నూతన సంవత్సరం ఏదో జరిగిపోతుంది అనుకుంటూ మనం ఉంటూ ఉంటాం కదా. అయితే క్రీస్తు నందున్న వ్యక్తి అయితే, నీవే నూతన సృష్టి అయితే సృష్టి గొప్పదా, కొత్త సంవత్సరం గొప్పదా? చెప్పండి. సృష్టి గొప్పదా, కొత్త సంవత్సరం గొప్పదా? చెప్పాలి. సృష్టి గొప్పదా? అయితే నువ్వే గొప్ప వ్యక్తివి. క్రీస్తులో ఉన్నావు కనుక, క్రీస్తులో ఉన్నావు కనుక, అంట కట్టబడి ఉన్నావు కనుక, క్రీస్తులో ఒక గొప్ప వ్యక్తిగా ఉంటున్నావు కనుక, ఆయన సంఘాన్ని అనుసరిస్తున్నావు కనుక, ఆయన మాటలు వింటున్నావు కనుక, ఆ ప్రకారం జీవిస్తున్నావు కనుక నీవే నూతన సృష్టి అయినప్పుడు సృష్టిలో వచ్చే కొత్త సంవత్సరం నీ ముందు ఎంత గొప్పది? ఒకసారి ఆలోచన చేయాలి. క్రీస్తులో లేని వాళ్ళకి, క్రీస్తు అంటే తెలియని వాళ్ళకి నూతన సంవత్సరం వచ్చేస్తుందని సంకల్పం వచ్చేమో, కానీ మనకంటే మన క్రీస్తు కంటే నూతన సంవత్సరం ఏమాత్రమో గొప్పది కాదని మనం గమనించాలి. ఎందుకంటే మనం క్రీస్తునందున ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాం. మనం ఒక సృష్టి అయిపోయాం. మనం సృష్టించగలుగుతున్నాం. నూతన సృష్టిగా మార్చబడ్డాం. సృష్టిని ఎవరు సృష్టించారు? మన ప్రభువైన యేసుక్రీస్తు సృష్టించారు. నూతనంగా ఎవరు నడిపిస్తున్నారు? యేసుక్రీస్తు నడిపిస్తున్నారు. యేసుక్రీస్తే మన తండ్రి అయినప్పుడు, యేసుక్రీస్తు మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు నూతన సంవత్సరం ఒక గొప్పదని మీరు ఎలా అనుకుంటున్నారు? మన జీవితాల్లో ఎవరెక్కడ మాట్లాడకూడదు. చూడండి, రోమా 16:7 చదవండి. అపోస్తలుడైన పౌలు రోమి రాసిన పత్రిక 16:7. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా. ఏం చదువుతున్నా? రోమా 16:7. నాకు బంధువులను నా తోటి ఖైదీలైన ఆంద్రోనీకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తు నందున్నవారు. ఇది కావాలి మాట. నాకంటే ముందు క్రీస్తులో ఉన్నవారు ఎవరెల్లో? ఇక్కడ పౌలు దేని విషయంలో సంతోషపడుతున్నాడు? నూతన సంవత్సరం విషయంలో సంతోషపడుతున్నాడా? మరి దేని కొరకు సంతోషిస్తున్నాడు అంటే ఆంద్రోనికు గురించి, యూనియా అనే వీరిద్దరి గురించి మరి ఆయన సంతోషపడుతూ, వారు నాకంటే ముందుగా క్రీస్తునందు, అంటే నేను వెనకబడిపోయాను, క్రీస్తులో నేను వెనకబడిపోయాను, వారు నాకంటే ముందు క్రీస్తులో ఉన్నారు, దాని నిమిత్తం నేను సంతోషపడతాను తప్ప నూతన సంవత్సరం కోసము, లేకపోతే నూతన దినాల కోసము, లేకపోతే వేటి కోసము నేను ఆనందించడం లేదని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆ ఇద్దరిని బట్టి సంతోషిస్తున్నాడని చెప్తున్నాడు. చూసారా? వారు నాకంటే ముందు క్రీస్తునందు ఉన్నారని సాక్ష్యం ఇవ్వడానికి అపోస్తలుడైన పౌలు గారు ఎంతగానో సంతోషిస్తున్నాడు. కాబట్టి 2024 వరకు చెప్పుకోవడానికి దేవుడి పక్షంలో నీకేముంది? మన మానవ జీవితంలో సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఈ సంవత్సరంలో దేవుడి కొరకు నేను ఇది చేశాను, అది చేశానని చెప్పుకోవడానికి నీకేమైనా ఉన్నదా? ఒక కారణం ఉన్నదా? ఒకసారి చూపించండి, గమనించాలి. అపోస్తలుల బోధ ఎలా ఉంటుంది అనమాట? అపోస్తలుల బోధ ఈ విధంగా ఉంటుంది అనమాట. 2024 సంవత్సరం నేను దేవుడి కొరకు, లేకపోతే నేను క్రీస్తు కొరకు ఇది చేశాను, ఈ విధంగా నేను నడిచాను, ఈ ఆత్మను నడిపించాను, ఇంతమంది నేను సువార్త చెప్పాను, ఇంతమంది రక్షణ మార్గం నడిపించాను అని చెప్పుకోవడానికి నీకు ఏదైనా ఉన్నదా? ఆలోచించేయండి. ఈ సంవత్సరం కానీ, గతించిపోయిన 23 సంవత్సరం కానీ ఏదైనా ఉందా? ఉంటే నువ్వు నూతన సంవత్సరం కోసం ఎదురు చూడు. ఎందుకంటే ఈ సంవత్సరం నా బడ్జెట్ నేను 10 మందిని నడిపించేస్తాను, కాబట్టి 2025లో 15 మంది నడిపించాలి అంటే నీకు ఏదైనా ఒక ఆధారం ఉందా? ఏమైనా పని చేసావా క్రీస్తు కొరకు? లేకపోతే ఒక 50 రూపాయలు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి కొరకు ఇది చేస్తాను అని చెప్పుకోవడం నీకు ఏదైనా ఉందా 2024 సంవత్సరంలో? అలా లేనప్పుడు 2025 కోసం ఎందుకు ప్రాబ్లడుతున్నావు? 2025 ప్రవేశించాలని ఎందుకు ఆశపడుతున్నావు? ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2024 నువ్వు జీరో అయినప్పుడు 2025లో ఏమన్నా 100 చేసేస్తావా? ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 4:4లో, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ క్రీస్తునందు ఆనందించండి. ఆమేన్. ఎల్లప్పుడు మీరు ఆనందించండి. ఎవరు ఆనందించాలి? ఎల్లప్పుడు కూడా మరలా చెప్తున్నాను, క్రీస్తునందే మీరు ఆనందించండి.
ఇంకా దేని ఎందుకు వేసేపడద్దు, దేని ఎందుకు ఆనందించొద్దు. సంవత్సరం మారిపోతాయి, సంవత్సరాలు అలాగే గతించిపోతుంటాయి నీ జీవితంలో. కానీ నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తులోనే ఉండాలి, క్రీస్తు నందు ఆనందించాలి, క్రీస్తుని కలిగే ఉండాలి, క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉండాలి. తండ్రిగా ఆయన బిడ్డగా ఇలా సత్సంబంధాన్ని పొందుకునే ఉండాలి తప్ప దాన్ని ఎంత మాత్రము విడిచిపెట్టకూడదు. దేవునికి మహిమ కలుగుగా. చెప్పండి, దేవునికి మహిమ కలుగుగా. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, జనవరి అంటే దేవుని ఆనందిస్తాం కదండి అని మీరు అనుకోవచ్చు. జనవరి ఫస్ట్ తారీఖు వచ్చి ఆనందించాలా? ఆయన ఆనందించాలా? ఉన్న వారాలన్నీ ఆనందించక్కర్లేదా? చూడండి, జనవరి ఫస్ట్ చూడండి, చర్చ అంతా నిండిపోతుంది. బయట కూడా కూర్చుంటారు చాలా మంది. ఏంటి కారణం? ఏంటి? జనవరి ఫస్ట్ దేవుని సరికి వచ్చాం, దేవుని ఆనందించాం. ఇంకా సంవత్సరం అంతా ఆనందించకపోయినా సరిపోద్ది అనుకునే వాళ్ళకి నూతన సంవత్సరం కదా, అలాంటి వారికి నూతన సంవత్సరం. కానీ దేవుని పని మనం ఏం చేస్తామని ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ నూతన సంవత్సరం కొంచెం వెనక్కి వెళ్ళిపోతే బాగుంది అనుకుంటారు మీరు. కొంతమంది ఆత్మీయులు కొంతమంది అనుకుంటారు ఈ నూతన సంవత్సరం కొంచెం వెనక్కి వెళ్ళిపోతే బాగుంది అనుకుంటారు. ఎందుకంటే ఏమి చేయలేకపోయింది ఈ సంవత్సరంలో, ఒక్క ఆత్మను కూడా దేవుని సన్నిధిని నడిపించలేకపోయాను అని చెప్పి బాధ అనేది కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏ బాధ ఉండదు, హాయిగా తిన్నామా, తాగామా లేదా, పడుకున్నామా లేదా, లేచామా లేదా అన్నట్లుగానే ఉంటూ ఉంటారు. మేము ఉద్యోగాల్లో ఈ పక్క వారికి, అలాగే మేము కుటుంబాల స్త్రీలు పక్క వారితో అనేక విషయాలు మాట్లాడుకుంటుంటారు, సీరియల్ గురించి మాట్లాడుకుంటారు, సినిమాల గురించి మాట్లాడుకుంటారు. అదే సమయంలో ఒక్క మాట, ఒక విత్తనం దేవుని గురించి అయితే ఆ శుభం ఆ విత్తనం వెళ్ళి హృదయంలోకి వెళ్ళి ఎప్పుడైనా కార్యం చేయొచ్చు అనే ఆలోచన మనకి ఎంత మాత్రము రానే రాదు. కాబట్టి ప్రేమ ఏం చేసావు 2024 సంవత్సరంలో దేవుని వరకు ఒకసారి ఆలోచించి, లేకపోతే మంచి పనులు ఏం చేసావు 2024 సంవత్సరంలో? ఒక 10 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టావా? లేదా 10 మందికి 10 దుప్పట్లు తీసుకెళ్ళి పంచిపెట్టావా? చలిలో పడుకున్నట్టు పంచిపెట్టావా? లేదా దేవుని కొరకు 24 సంవత్సరంలో 2024 సంవత్సరం ఏం చేసామని 20 సంవత్సరం ఎదురు చూస్తున్నాం. మనం చాలా నేర్చుకోవాల్సిన వారిపై విన్నాం. వారికంటే ముందు క్రీస్తు అందున్న వారికి చాలా గొప్ప ధైర్యత చెప్తున్నాడు. కాబట్టి ఈ మాట ఎప్పుడు ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఈ మాట నిజమే కదా మరి. ఎందుకంటే 24 సంవత్సరం వస్తుంది అని ఎంతో సంతోషంగా ఎంతో ఆనందించాం, ఎంతో సంతోషంగా ఆనందంగా మన జీవితాల్లోనికి ఆహ్వానించుకున్నాం. కానీ ఆ 24 సంవత్సరం మన జీవితాల్లో ఏం చేసింది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంతో దుఃఖాన్ని ఇచ్చింది. దేశానికి ఆర్థిక సంక్షోభం తెచ్చిపెట్టింది. కొన్ని కుటుంబాల్లో వేదన, దుఃఖము, ఎంతో మంది బలిగొన్నది, బాంధవ్యాలు విడిపోయాయి, బంధుత్వాలు విడిపోయాయి, ఎన్నో చూసాం. ఇప్పుడు మరో సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరము కొత్తదనం చూద్దామని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి నూతనత్వము, కొత్తదనము చూడగలమా? అలా మనం చూడాలి అనుకుంటే నువ్వు క్రీస్తుని ఆనందించాలి, క్రీస్తులోనే సంతోషించాలి తప్ప ఈ దినాలు, ఈ గడియలు, ఈ యొక్క రోజులు, సంవత్సరాలు ఆనందాన్ని మనకి ఎంత మాత్రము ఇవ్వలేవని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగుతా. చూడండి, ఎంతో మంది 24 గురించి ఎదురు చూసామా లేదా? చూసాం. మరి ఎంతో మంది జీవితాల్లో మరి ఇందాక సాక్షి చెప్పారు, దుఃఖం కలిగింది జనవరి నెలలోనే, దుఃఖం కలిగింది, వేదన పడ్డాను అని చెప్పి సాక్షి చెప్పారు. అలాగే కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి వారు ఉన్నారు, కొంతమంది బంధువులు పోగొట్టుకునేటువంటి వారు ఉన్నారు, కొంతమంది కొన్ని రకాల వ్యాధులతో సమస్యతో నిమగ్నమైపోయారు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరిగాయి. కానీ సంవత్సరం నీకు ఏం తెచ్చిపెట్టింది? ఒకసారి మనము దీర్ఘాలోచన చేయాలి. చేసి ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, క్రీస్తునందు ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి. ప్రతి ఆదివారము క్రైస్తవులకు పండగే. దేవుడికి స్తోత్ర. ప్రతి ఆదివారం క్రైస్తవులకు పండగే, ప్రతి రోజు క్రైస్తవులకు పండగే. ఎందుకంటే బైబిల్ చదువుకున్నప్పుడే పండగ, మోకరించి ప్రార్థించినప్పుడు పండగే. ఎందుకంటే ప్రభుతో మనం మాట్లాడుతున్నాం, ప్రభుని మనం అడుగుతున్నాం, ప్రభు మనకు చేస్తున్నాడు. కాబట్టి ప్రతి దినము కూడా మనకు పండగే. కానీ బైబిల్ చదవని వారికి, ప్రార్థన చేయని వారికి ఏడాదికి ఒకసారి వస్తుందేమో ఒకవేళ పండగ. నాకైతే రోజు పండగే. దేవుడికి మహిమ కలుగుతాను. ఇంకో మాట చదవండి, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. ఏం లేదు? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రియ సంగమా, నువ్వు క్రీస్తునందు ఎంత ఆత్మీయంగా జీవిస్తుంటావో అంత విధంగా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నీకు శిక్ష అనేది ఉండదు. కానీ ఈ లోక నాథుడు నీ మీద దృష్టి పెడతాడు.
ఎందుకంటే నా నుంచి విడిపోయి నాలోంచి బయటకు వచ్చేసి క్రీస్తు పక్షం చేరింది వ్యక్తి లేదా వ్యక్తి చేరాడు కాబట్టి వ్యక్తిని ఎలాగైనా నేను గాయపరచాలి, వ్యక్తి ఎలాగైనా నేను పాడు చేయాలి అని అప్పుడు పొంచి చూస్తూ ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా మనం మెసులుకోవాలి, చాలా జాగ్రత్తగా మనము మెసులుకోవాలి. చాలా మంది అంటారు కదా, ఆత్మాడు పాస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు ఆత్మాడు బైబిల్ చదువుతారు చెప్తున్నారు, రోజు విడవకుండా ప్రార్థన చెప్తున్నారు, మరి ఈయనకి ఎందుకు జరగాలి, ఈయనకి ఎందుకు రోగం రావాలి, ఈయనకి ఎందుకు కాలు ఎరగాలి, లేదా ఈయనకి ఎందుకు పైన జరగాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎవరైతే ఆత్మీయంగా దేవుళ్ళు ఉంటారు, ప్రార్థన పూర్వకంగా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని నిత్యం స్తుతిస్తూ ఉంటారు, దేవుని బైబిల్ చదువుతూ ఆత్మీయ జాగుతుంటారు, వారి కుటుంబంలో సాతానుగా చిక్కులు తెచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు. వాడికి మనం దొరకకూడదు. ఇంకా పాస్టర్ గారు చెప్పారు, తల్లి దగ్గరే ఉంది, యువత పాకం దగ్గర అవసరం దిగిపోయింది, ఆ సైలెన్సర్ కాలిపడ్డది కదా, కాలిపోయి కాలు అంటుకుంది, కొంచెం అంటుకుంది, ఇంకా 2 అంగుళాలే తోలు ఊడిపోయింది. అదే కనుక ఇంకా పెద్ద అయితే ఏం చేయాలి? ఇంకా పాస్టర్ గారు సాకు చెప్తున్నా సిరపడుతుంది అనమాట. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలకే సోదరు వచ్చేది, క్రైస్తవ బిడ్డలకే సోదరు రప్పించేది సాతాన్ గారు యోగ కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? పరిణామం తెచ్చుకున్నాడు. ఏమని? నువ్వు నేను స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు కాబట్టి నువ్వు అన్ని ఇచ్చి చక్కగా ఉంచావు, అన్ని తీసిపోయి దేవుడు నేనేమంటాడో చూద్దామన్నాడు. దేవుడు అన్నాడు నీకు అధికారం ఇచ్చాడు, తీసేయమని చెప్పాడు. ఒక్కరోజే అన్ని తీస్తాడు. కానీ యోగు వారు మాట మాట్లాడా? దేవుడికి మహిమ కలుగుతున్నారు మాట్లాడా? దేవుడు ఇచ్చాడు, దేవుడే 10 మంది పిల్లలు ఒక్క దినాన్ని చచ్చిపోతే యోగు అంటున్నాడు దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికే మహిమ కలుగును గాక అన్నాడు. అంటే సాతాను గారు దేవుడి పక్షం ఉన్నటువంటి వారు ఓర్వక ఏదో చిక్కు తెచ్చి పెడుతూ ఉంటాడు. చిక్కు తెచ్చి పెడుతుంటే దాన్ని మనం తట్టుకోవాలి, అది రాకుండా మనం చూసుకోవాలి, మంచి జ్ఞానం కలిగి ఉండాలి. పౌరవలి వివేకం పామలి వివేకం పౌరవలే నిష్కాళంగాను ఉండమని చెప్పాడు. వివేకం కలిగి మనం ఉండాలి. ఆ వివేకం లేకుండా నువ్వేదో ఫోన్ పెట్టుకుని ఈ ఫోన్ చూసుకుంటా పిల్లలు చేస్తా, పిల్ల ఏం చేసింది? శైలేశ్వర దిగింది, శైలేశ్వర కాలు కాలిపోయింది. అంతే కదా చేసే పని ఏంటి? ఆ పిల్ల దిగుతుంది, పిల్ల పైన కూర్చుంది, పిల్ల పడిపోతావు లేదా ఏమైపోతావు అనే దృష్టి పిల్ల మీద ఉంటే పని జరుగుతుంది. ఆ పిల్లనే కాదు మీరు కూడా కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు? 2వ వచనం చదువుకుందాం. లేదు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమం నుండి నిన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయానో దాన్ని దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయాను దాన్ని యేసుక్రీస్తు చేశాడు. యేసుక్రీస్తు చేశాడు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి మిమ్మల్ని విడిపించాడు. అంటే ధర్మశాస్త్రం పాప దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం, చేతికి చెయ్యి, కాలు అన్నది. కానీ యేసుప్రభువు ఏమన్నాడు? నిన్ను చెంప మీద కొట్టిన వాడికి 2వ చెంప ఇమ్మని చెప్పాడు. దాన్ని పట్టుకుని గాంధీ తాత మహాత్ముడు అయిపోయాడు. ఆ ఒక్క మాటను పట్టుకుని గాంధీ తాత ఏమైపోయాడు? మహాత్ముడు అయిపోయాడు. మీరెందుకు మహాత్ములు కాలేకపోతున్నారు? చదువుతారు కానీ అనుభవించుకోరు, చదువుతారు కానీ బ్రెయిన్లో దాచుకోరు. కాబట్టి మనం దాచుకోవాలి. మనం విన్న వాక్యాన్ని శ్రద్ధగా దాన్ని దాచుకుంటే ఎంతో మేలవుతుందని చెప్పి మనం గమనించాలి. ఇక్కడ జరిగిపోయిన సంవత్సరాల్లో జరిగిన ఉపద్రవాలు, నష్టాలు మనకి శిక్ష అనుకోవాలా లేక ఆశీర్వాదం అనుకోవాలా? చెప్పండి. జరిగిపోయిన సంవత్సరాల్లో జరిగిన నష్టాలు, కష్టాలు, మరి ఉపద్రవాలు మన జీవితంలో ఆశీర్వాదం అనుకోవాలా లేకపోతే శాపం అనుకోవాలా? చెప్పండి. ఆశీర్వాదం అనుకోవాలి, శాపం అనుకోవాలా? ఏ సంవత్సరం కోసం ఎదురు చూసినా నీ పన్ను చేయక తప్పదు. తప్పుతుందా? ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో వెళ్ళిపోయినా స్త్రీ వంటలు వండాలి, బట్టలు ఉతకాలి, పురుషుడు డ్యూటీ చేయాలి, పట్టుకొచ్చి కుటుంబాన్ని. అలా తప్పుతుందా? ఆ బాధ తప్పుతుందా? చెప్పండి. ఆ బాధ తప్పుతుందా? 2020 అనుకున్నాం, 21 అనుకున్నాం, 22 అనుకున్నాం, 23 అనుకున్నాం. ఏమైంది? కరోనా మనందరి పిప్పి చేసేసింది. కరోనా ఈ ఒక్క సంవత్సరాలు వచ్చాయి. కరోనా మహమ్మారి వేవ్ 1 అని, వేవ్ 2 అని, వేవ్ 3 అని అంటూ ఎంతగానో మనల్ని సంక్షోభంలో పెట్టింది. దేవుని కృప ద్వారా మనమైతే బ్రతికి ఉన్నాం, అందుకు సంతోషించాలి, అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పరా? దేవుడికి స్తోత్రం. ఇప్పుడు 2025 అంటాం, 26 అంటాం, 7 అంటాం అంటూ ఈ నూతన సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నాం. అయితే మనలో సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనలో నూతనత్వం ఏమి కనబడుతుందో ఒక్కసారి మీరే ఆలోచించాలని మనవి చేస్తున్నాను. 2025 అంటున్నాము, తర్వాత 26 వచ్చేస్తుంది,
తర్వాత 27 వచ్చేస్తుంది, 28 వచ్చేస్తున్న తర్వాత జరిగిపోతూనే ఉన్నాయి. అయితే మనలో నూతనత్వము ఏమి కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు విశ్వాసంగా మీరు ఆలోచన చేయండి. నూతనత్వం ఏం కనబడుతుంది ఒక్కసారి ఆలోచించాలని మనవి. రోజులు, నెలలు, సంవత్సరాలు, అంకెలు మారుతున్నాయి కానీ విశ్వాసంలో ఏ మార్పు కనిపించడం లేదని యేసయ్య బాధపడుతున్నారు. రోజులని, నెలలని, సంవత్సరాలని గద్దించిపోతాయి కానీ విశ్వాసంలో ఏ మార్పు కనపడలేదు. 2024లో కొన్ని 23లో బాగా వెనకబడి ఉన్నారు కదా, 24లో ముందుకు వస్తారు, దేవుడి సన్ని మానకుండా ఉంటారు అని అనుకున్నాం. కానీ 2023 కంటే 24 ఎక్కువ మానేశారు మీలో కొంతమంది. దేవుడి సన్ని దొంగిలించారు, ప్రతిదానికి ఏదో ఒక సాకు చెప్తున్నారు. అలాంటప్పుడు నీ జీవితంలో 25 వస్తే ఏంటి, 26 వస్తే ఏంటి, లేదా 2050 వస్తే ఏంటి? అంతే కదా మన జీవితం. ఆదివారం వస్తే శుక్రవారం రారు, శుక్రవారం వస్తే ఆదివారం రారు. ఇంకా సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోతున్నా కానీ నీ మీద బండ మీద నీరైతే ఎలా కారిపోయినట్టు తప్ప నీ ప్రయోజనం ఏంటి? ఒకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో ఏ మార్పు కనపడలేదని యేసయ్య బాధపడుతున్నారు. ఈ విధం చేతనే తన రాకడ కొంచెం ఆలస్యం కూడా అవుతుందేమో అని గమనించాలి. 10 సంవత్సరాలకు వెళ్తే ఏమవుతుంది? సంవత్సరం ఒక అంకె మారుతుంది కానీ మన బ్రతుకు మారుతుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సంవత్సరం యొక్క అంకె మారుతుంది తప్ప బ్రతుకు మారుతుందా? నా బ్రతుకు మార్చుకున్నాను, నా బ్రతుకు 23 కంటే 20 గొప్పగా ఉందండి అని చెప్పిన మన సంఘంలో చెప్పుకోవాలి ఎవరు ఉన్నారా? ఒకసారి నాకు చెప్పండి సమాధానం. అప్పుడు నువ్వేం చేసావు నేను చెప్తాను. దయచేసి గమనించాలి ప్రియ సంగమా. సంవత్సరాల అంకెలు మారిపోతున్నాయి, మనం ఎక్కడ వేసిన బొమ్మలు అంటే అక్కడే ఉంటున్నాము. ఏ మాత్రం ఆత్మీయతలో ముందుకు సాగలేకపోతున్నాము, పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నాము, అన్వయించుకోలేకపోతున్నాము. మరి బయట వెళ్ళేటప్పుడు మరి మనం చూసినప్పుడు అనేక మంది గుడ్డివారు మోగవారు అనేక మంది మనకు కనబడుతున్నారు. సహాయం చేస్తున్నామా? చిల్లర డబ్బులు ఉంటే వేస్తావు, లేకపోతే చిల్లలేదు పొమ్మంటావు. అంతే కదా మన యొక్క విశ్వాస జీవితం అదేనా? నీలో వచ్చిన మార్పు అదేనా? 2023 తర్వాత 24లో నీలో ఏ మార్పు వచ్చిందో ఒక మార్పు చెప్పండి. ఎవరికైనా ఏమైనా మార్పు వచ్చిందంటే ఒక మార్పు చెప్పండి. చాలా గమనించవలసిన మార్పు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం, గలతీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండేను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయించి వచ్చిన మతమును ప్రకటించున్నాడు అనే సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచి. చూసారు ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? క్రీస్తునందున్న యోదయ సంఘం వారికి నా ముఖ పరిచయం లేకుండేను. యోదయాలో ఉన్న సంఘం వారికి పౌలు గారి యొక్క ముఖ పరిచయము చూడండి, గొప్పగా చూడండి, లేకుండేను కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే వారు విని నన్ను బట్టి దేవుడికి ఎంతో. ఎవరైనా పూర్వమందు సంఘాన్ని హింసించినవాడు ఎవడు? ముఖ పరిచయం లేదు కానీ పౌలకి పూర్వమందు సంఘాన్ని హింసించే పౌలు ఇప్పుడు ఏం చేస్తాడట? మతమును ప్రకటిస్తున్నాడన్న సంగతి వినగానే ఆ యోధలో ఉన్నటువంటి వారట పౌలుని బట్టి ఎంతో సంతోషించారట. అది కావాలి చూసారా? సంఘాలను హింసించిన వాడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఇది మార్పు అంటే, ఇది నూతనత్వం అంటే, ఇది నూతనత్వం, ఇది మార్పు. హింసించాడు, దూషించాడు, కర్లెట్గా కొట్టాడు, కత్తిరెట్గా నరికాడు, చంపాడు. ఈ మరణానికి స్టేఫెన్ మరణానికి నేను కారకుండా చెప్పి ఒక ముద్ర వేసుకున్నాడు. ఆ తర్వాత అలాంటి వాడు ఏం చేస్తాడంట? తాను పూర్వమందు పాడు చేర్చి వచ్చినటువంటి మతమును అంటే పుట్టినట్లు ఏముంది? విశ్వాసమును, మతమును వాడు ప్రకటించున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచారు. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి? పౌలుని బట్టి ఆ యోదయ సంఘస్థులు దేవుని మహింపరిచారంట. పూర్వం హింసించినటువంటి వాడు ఈరోజు ఆ స్వార్థనే ప్రకటిస్తున్నాడు అనే ఉద్దేశంతో. అలాగే ఏదైనా నీ జీవితంలో ఆశ్చర్యం జరిగిందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి.
ఒక కొత్తదనం ఏదైనా జరిగిందా? నేను దేవుళ్ళకి వచ్చినప్పుడు మా 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 గ్రామం అంతా ఆశ్చర్యపోయారు. ఈడేంటి దేవుళ్ళకి వెళ్ళమేంటి, ఈడేంటి ఎలా మారిపోయింది, డ్రెస్ మారిపోయింది, ఫేస్ మారిపోయింది, మొత్తం శరీర పద్ధతే మారిపోయింది, ఏమైంది అంటే సేవ చేస్తున్నాడు. అవి నీరు సేవ చేయటమా? అనేక మంది నా దగ్గర పనిచేసేవారు 34 మంది రోజు పనిచేసేవారు. అలాగే చాలా మంది ఫ్రెండ్స్, మరి మేస్త్రులు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ఆ సెంట్రల్ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఏంటి కుమార్ ఎలాగైపోయి ఒక నూతనత్వం మనలో కనపడాలి. పౌలు కనిపించింది. పూర్వమందుడు దుర్మార్గుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఇప్పుడు అదే ఎవరినైతే వేధించాడో, ఎవరైతే శోధించాడో అదే సువార్త ప్రకటిస్తున్నాడు. అదే దేవుడు విశ్వసించాడు. ఈ కొత్త సంవత్సరపు ఆనందం కూడా చాలా మంది జీవితాల్లో 2-3 రోజులే, లేకపోతే 10 రోజులే కదా. ఆ తర్వాత జీవితం అంతా కూడా రొటేషన్గానే ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తారు, మొదటి ఆదివారం వస్తారు, తప్పితే 2వ ఆదివారం వస్తారు, ఇంకా 3వ ఆదివారం నుంచి మొహమే చూపించరు, కనపడటం. ఎప్పుడెప్పుడు ఒకసారి వస్తుంటారు, కనపడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి నూతన సంవత్సరం ఏంటి ఆశీర్వాదం? ఒకసారి ఆలోచించండి. 1, 2, 3 రోజులు లేక 10 రోజులు కదా. ఆ తర్వాత జీవితం అంతా కూడా ఏంటి రొటేషన్గానే ఉంటుంది. మళ్ళీ మేమందరం పాతగానే చూడలేము, కొత్తగా చూద్దానా? జనవరి 1 అందరూ వచ్చేత చర్చ ఇంటిపోద్ది. ఫస్ట్ వీక్ అందరూ రావచ్చు క్యాలెండర్ ఇస్తారని. ఇక 2వ వారం నుంచి చూస్తే కొంచెంగా ఎవరైపోతారు, తగ్గిపోతారు. ఇలాగే ఉంటుంది అనమాట. మళ్ళా ఇదే చూద్దాం తప్ప మీలో మార్పు రాజేష్ రక్షణ పొందాడు. 2 వారాలు బాగా వస్తాడు, 3 వారాలు బాగా వస్తాడు, 4వ వారం నుంచి ఏమైనా రాజేష్ రాలేదంటే ఏమంటాడంటే డ్యూటీలో సెలవు లేదండి పాస్టర్ గారండి, డ్యూటీలో సెలవు లేదండి పాస్టర్ గారండి అంటాడు. రాజేష్ ఒకటే కాదు, మీ అందరూ చేసే పని ఏంటి? దేవుడి కోసం డ్యూటీని త్యాగం చేయగలవా? ప్రతి ఆదివారం త్యాగం చేయగలవా? మరి పెద్దరాజేశ్వరం చూడండి, అవకాశం ఉంటే సెలవు పెట్టుకుంటాడు, అవకాశం లేకపోతే సాయంత్రం అటెండ్ అవుతాడు, అవకాశం ఉంటే డ్యూటీలో ఉన్నవారు కూడా సువార్త చెప్తాడు, ఒక బైబిల్ ఎట్టుకెళ్ళి అక్కడ సొంతంగా కంప్లీట్ పెట్టుకున్నాడు, చదువుతూ ఉంటాడు ఖాళీ సమయంలో. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? ఒకసారి ఆలోచన చేయండి. నేను చెప్పానని కాదు, మీకు మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. కాబట్టి క్రీస్తు అందుంటే మనమే నూతన సృష్టి. నూతన సంవత్సరం కాదు, మనమే నూతన సృష్టి. కనుక మనం ఉంటున్న ప్రాంతంలో మనమే ఒక నూతన సృష్టిగా అందరికీ ఏం చేయాలి? మనం కనబడాలి. కొత్త సంవత్సరంలోకి వెళ్తే అంతా బాగుంటుందని ఆనందించేవారు, సంతసించేవారు కోపలుగా ఉంటారు. కానీ పరిస్థితులు నూతన సంవత్సరంలో ఎలా మారిన క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని లోకానికి చూపించే వాళ్ళే నూతన సృష్టి అని అర్థం. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నూతన సంవత్సరంలో మన క్రియ ద్వారా నూతనత్వాన్ని చూపించిన వారే నూతన సృష్టి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎలా ఉన్నావో ఒకసారి మరొకసారి ఆలోచించు. గమనించావా? ఒకసారి ఎలా ఉన్నావు గమనించావా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉంటున్నాము, మనం ఏ కాడుకుంటున్నాము ఒకసారి ఆలోచించాలి. అందరూ నూతన సంవత్సరం ఆనందించేవారు. చూడండి, 131వ తారీఖు సాయంకాలం 1 గంట వరకు రోడ్లో ఉంటే అక్కడ జనం తాగేసి బట్టలు స్పేస్ నడిచేవాడు ఒకడు, కారు మీద కూర్చునేవాడు ఒకడు, కారు రోడ్డు మీద ఆఫ్ చేసేవాడు ఒకడు. ఈ సంవత్సరం ఏం చేశారు? ఇంకో గంట ఎక్స్ట్రా ఇచ్చారు ప్రభుత్వం. ఏంటి? 1 గంట దాకా తాగొచ్చంట, 1 గంట దాకా బార్లు ఉంటాయట, 1 గంట దాకా ఎవరైనా ఎక్కడైనా నాట్యాలు చేయొచ్చంట, ఏదైనా చేయొచ్చంట. వాళ్ళు నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. మాట్లాడించే వాళ్ళ పని ఏంటి? వాళ్ళ స్థితి ఏంటి? పరిస్థితులు నూతన సంవత్సరంలో ఎలా మారినా క్రీస్తులో ఉన్న ఆనందాన్ని లోకానికి చూపించేవారే నూతన సృష్టి అని మనము గమనించాలి. ఎందుకంటే ఆయన మన మీద ఒక నమ్మకం కలిగి లోకానికి మాదిరిగా ఉండడానికి మనల్ని పంపించాడు. ఆ నమ్మకాన్ని మనం ముమ్ము చేయకూడదు. ఆయన పంపిస్తేనే మనం వచ్చాం. యోహాను సువార్త రాస్తారు కదా, ఏమంటాడు? ఒక మనుషుడు నేను, అతను పై నుండి దిగొచ్చిన మనుషుడు, అతని పేరు యోహాను. మనందరూ పై నుంచి దిగి వచ్చిన వాళ్ళే, పరలోకం నుంచి దేవుడు పంపిస్తూ వచ్చిన వాళ్ళే, పరలోకం ఆయన ప్రాణం పెడితేనే మనం ఒక శిశువుగా లోపల పుట్టిన వాళ్ళమే.
ఆయన ప్రాణం పెట్టకపోతే అది స్పాల్ అయిపోద్ది, అది ఎందుకు పనికిరాదు. కాబట్టి చిన్నపిల్లవాడు మొదలుకొని వృద్ధు దాకా అందరిని దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడు? తన పని కోసం పంపించాడు, తన బిడ్డగా జీవించాలని పంపించాడు, తన స్వార్థ ప్రకటించి అనేక మంది రక్షిద్దామని పంపించాడు. కానీ అసలు పని మనకు మర్చిపోయి ఏం చేస్తాము? పసర పని చేస్తున్నాం. ఏంటంటే తినటం, తాగటం, తిరగటం, బ్రతకటం అనే విషయంలో మనం ముందు సాగిపోతున్నాం. చూడండి, అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీకి రాసిన పత్రిక 1:4 ఫిలిప్పీ మొదటి పత్రిక 4 చదువునైనా. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాల్గొని చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించని ఏం చేస్తాడంట? రూఢిగా నమ్ముచున్నాడట. ఏమని? మీలో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాల్గొంట చూసి మీలో సత్తుగా ఆరంభించిన వాడు యేసుక్రీస్తు వరకు దాన్ని కొనసాగించే రూటిగా నమ్ముచున్నాను. మనం ఏం చేయాలి? మనం తీసుకున్న రక్షణ బట్టి, ఈ రక్షణ క్రీస్తు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ దినం నుంచి మనము ఎప్పుడు దాకా? యేసుక్రీస్తు దినం వరకు, అంటే ఆయన రాకడ వరకు దాన్ని కొనసాగించాలని రూటిగా నేను నమ్ముచున్నాను. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? కొనసాగిస్తున్నామా? 20 సంవత్సరాలు పాప తీసుకుని ఉన్నారు, 30 సంవత్సరాలు పాప తీసుకుని ఉన్నవారు ఉన్నారు. సీనియర్ అయ్యే కొలది ఏం చేస్తారంటే జూనియర్ కంటే హీనంగా మారిపోతున్నారు. పౌలు ఏమంటాడు? ఇది మొదలుకొని ఇది వరకు మీరు సువార్త విషయంలో నాతో పాల్గొనడం చూసి మీలో సత్తుగా ఆరంభించాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తారని చెప్పి రూఢిగా నేను నమ్మితే మీరేం చేశారు? మీరేం చేస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రతి చిన్న విషయానికి సర్చి డుమ్మా ఉండేటమే. చుట్టాలు వస్తే చాలు, ఆ చుట్టాలు తీసుకొని చర్చకి వెళ్దామని ఆలోచన రాదు. ఎలా? ఆదివారం కదా, దేవుడి దినం కదా, వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు వాక్యం అంటారు, వాళ్ళు కూడా మార్పు చెందిన ఆలోచన రాదు. వాళ్ళు మార్పు లేని వాళ్ళు ఏదో లేని వస్తారు. ఆదివారం కదా, బుద్ధులు రారు, ఆదివారం వచ్చేస్తారు బుద్ధి లేక. మనం ఏం చేయాలి? వాళ్ళు తీసుకొని చర్చకి రావాలి. ఆ రోజు వాక్యం వినిపించాలి. ఒక మాట పట్టుకుంటే వాడు మార్పు చెందుతాడు. అలా చేయవే, నువ్వు మానేసారి మాట్లాడుతావు. ఆలోచన చేయండి. మనం చర్చ మానేసేసి పాస్టర్ ఏమ్మా చర్చ రావాలంటే చుట్టాలు వచ్చిన పాస్టర్ గారు వాళ్ళ వంటలు చేయడానికి దానికి ఏం సరిపోలేదండి. ఏమంట? స్టైల్గా మళ్ళా పాస్టర్ గారు చుట్టాలు వచ్చారండి, వాళ్ళకి చికెన్ తేవాలి, మటన్ తేవాలి, వాళ్ళు మళ్ళీ ఎవరో దూరపలు కదండి. ఎవరంటే దూరపలు కదంట. తన ఆడపడుచు అత్తగారు తోలేళ్ళంట. ఇలా ఉంటాయి కబుర్లు. అత్తగారు తోడుకోవాలి, తోలేళ్ళు. అలా భార్య భర్త వచ్చారండి, మరి వాళ్ళకి మనం చూసి పెట్టాలి కదండి. అది ఏమాత్రం కూడా ఆలోచన లేదు. ప్రతి దానికి సచ్చి దొంగ కొట్టేయడమే. ఎవరు హాస్పిటల్ ఉన్నారట, చోటకి వెళ్ళాలంట, ఆదాయం వచ్చిన చోటకి టైం ఉన్న రోజులన్నీ డ్యూటీకి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నావే. వారానికి ఒక రోజు దేవుని సన్నిధికి రావాలి, ఒక్కరోజు దేవుని సన్నిధికి రాలేక ఆ దేవుని సన్నిధికి దొంగ కొట్టడం ప్రయత్నం చేస్తావు. ఇది విశ్వాసమా? ఇది భక్త? ఇలాంటి నువ్వు నూతన సంవత్సరం కోసం ఆరాటపడిపోతున్నావు. అమ్మ ఆలోచన చేయండి. నేను చెప్పినాను కాదు, మీరు కూడా ఆలోచన చేయండి. చదువునాయన. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ఏం చేస్తాడంటే పౌలు గారు? ఇలా చేసే వాటిని బట్టి ఎల్లప్పుడూ కూడా తన అనుదిన ప్రార్థనలో వారందరి కోసము సంతోషంగా ప్రార్థిస్తారంట. ప్రభువా వీళ్ళ మార్చు, వీళ్ళు ఎప్పుడు చూసినా ఇదే బ్రతుకుతున్నారు, మాట్లేదు, ఏ విధంగా వాక్యం చెప్పినా అక్కడే ఉంటున్నారు ప్రభువా, కాబట్టి వాళ్ళు మార్చమని చెప్పి సంతోషంతో ప్రార్థిస్తాడట. ఏం చేస్తాడు? మీ అందరి కోసము ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అమ్మా చెప్పమని కాదు, చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించే వారమే ఉండాలి, వాక్య ప్రకారం జీవించే వారమే ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా
బండ మీద నీళ్ళేసి ఎలాగైతే కారిపోతాయో అలా కారిపోయినట్టు కాదు, మట్టి మీద నీళ్ళు పడ్డట్టు పీల్చుకున్నట్టు వాక్యాన్ని మనం ఏం చేయాలి, లోనకం హృదయంలోనికి తెచ్చుకోవాలి, పీల్చుకోవాలి, హృదయంలోనికి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఆనందం కూడా చాలా మంది జీవితాల్లో రొటేషన్ గా మారిపోయిందని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. చెప్పాం కదా, 10 దినాలు 15 దినాలు అంతకుమించి ఎక్కువ దినాలు ఏమాత్రము మన జీవితంలో ఉండాలని చెప్పి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మనం నూతన సంవత్సరాలను బట్టి ఆనందిస్తున్నాం, కానీ దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి నూతన ప్రణాళిక ఏంటో దాన్ని బట్టి ఆనందించగలుగుతున్నామా? మన మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. లేకపోతే నూతన సంవత్సరం వస్తుంది అని నూతన సంవత్సరం కోసం ఆనందిస్తున్నామా? నూతన సంవత్సరం కోసం ఆనందించడం కంటే ప్రభువా నువ్వు నా మీద కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో నాకు బయలుపరచు, దాన్ని నెరవేర్చేవాడుగా నన్ను చెయ్యి, అందులో ఉన్న ఆనందము నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు అలా నిజంగా పోతాయా? గడిచిన సంవత్సరాల్లో నేను దేవుడి కొరకు అంతగా ఉపయోగపడలేకపోయాను, బాధగా ఉంది, కాబట్టి ఈ సంవత్సరంలో నేను దేవుడి కోసం ఎంతో చేయాలి అని అనుకున్న వాళ్ళు ధన్యులు. నూతన సంవత్సరం వచ్చేసింది, ఏ పని చేయడానికి తప్పదు. ప్రతి సంవత్సరము చేసినట్లే ఈ సంవత్సరం కూడా చేయవలసింది తప్ప భార్య భర్త అయిపోవడం, భర్త భార్య అయిపోదు. ఎంత బాగున్నావు అనుకుంటారు. భర్త భార్య అయిపోతే భార్య భర్త అయిపోతే ఎంత బాగున్నావు అనుకుని ఆడవాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒడి పెడతారు, ఏం లేదు, అలాగేమీ జరగదు. కాబట్టి యథావిధిగానే జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగినట్లే ఈ సంవత్సరం కూడా దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే ఈ భూలోకంలో నూతనత్వం అనేది ఏది కూడా 3వ అధ్యాయం మొదటి వచనం అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట. అర్థమైందండి? ప్రభువునందు ఆనందించుట మనకు క్షేమకరం తప్ప అంతకంటే క్షేమకరమైనది మరొకటి లేదు. అదే సంగతులు మీకు రాయటం నాకు కష్టమైనది కాదు. ఆయనలో ఉంటే ప్రతి సంవత్సరము మనకు నూతనత్వం, ప్రతి దినము నూతనత్వమే. నూతన సంవత్సరాలు మనలోకి వచ్చినా రాకపోయినా వస్తాయి, రాకుండా ఉండవు. వచ్చినా కానీ మనకు వాటి వల్ల అంత ప్రయోజనం. ఈ సంవత్సరం మారితే కష్టాలు మారిపోతాయి అనుకోవడం భ్రమే. ఎందుకంటే ఎప్పటికీ మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గతించిపోలేదు, ఇప్పటికీ మన జీవితం ఎన్ని సంవత్సరాలు గతించిపోలేదు. నీ జీవితంలో మార్పు వచ్చిందా? సంవత్సరాల నుండి ఎంత మాత్రము మార్పు రాదు. అలాగనుకుంటే ప్రతి సంవత్సరము మనం కోళ్ళు కోసి కుక్కలు కోసి భోజనం పెడతాం, అందరినీ మార్పు వచ్చేది. ఇలా ఎంత ఖర్చు పెడితే అంత డబ్బులేస్తాడు అనుకుంటే మరి ఎంతో చేదురు మీలో ప్రతి వాళ్ళు కూడా దేవుడి సంచి రాకుండా ఇక్కడే పనులని చేదురు. కానీ అలాగేమి లేదు, మార్పు అనేది దేవుడి నుంచి రావు. కనుక క్రీస్తులో నీవు ఉంటే నీవు నూతన సృష్టి అని గమనించాలి. నీవే బట్టి కొద్ది దినాలు మాత్రమే ఆనందిస్తారు, తర్వాత ఏమవుతారు? ఆనందాన్ని కోల్పోతారు. రాబోయే 20 సంవత్సరంలో కూడా కష్టాలు ఉండవచ్చు, వేదన ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు. వాటిలో నుండి నిన్ను కాపాడడానికి వేసే 10 రోజులు 100 రోజులు కష్టం రావచ్చు. కానీ ఆ కష్టాల్లో నీకు అండగా నిలబడాలంటే నీ దేవుడైన యేసుక్రీస్తు ఉండాలి. కాబట్టి నువ్వు నూతన సృష్టిగా నువ్వు మార్చబడాలి. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మత్తయి సువార్త 11:8లో ఈ మాట చెప్తున్నాను. అందుకే ఓ ప్రియ సంగమా, నా బిడ్డలారా, ఈ లోపల ప్రయాస మీకు జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి లేకుండా నలిగిపోతున్నావా? నా దగ్గరకు రా, నీకు విశ్రాంతి ఇస్తాను. నీ హృదయం శుద్ధ హృదయంతో రా. దేవునితో నాటకాలు ఆడొద్దు. దేవుని ముఖం చూసి దేవుని సందులో నువ్వు అది ప్రయాస. ఆ తర్వాత కొంచెం ఎవరి వేసుకొస్తే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదవాలనుకోండి, అక్కడ ఆడి ప్రయాస వేరు. ఏ అమ్మాయి దొరుకుతుందా, ఏ అమ్మాయి షూట్ అవుతుందా, ఏ అమ్మాయిని లవ్ చేద్దామా అని చెప్పి మగోళ్ళు ఈ ప్రయాస ఓటీ చేయమన్నాడు మమ్మీ అంటాడు. రాజేష్ లవ్ చేయడేనా? రాజేష్ కూడా మనిషే కదా. ఆ తర్వాత కొంచెం పెద్ద అయితే పెళ్లి పిల్లలు ఈ భారం, పెళ్లి పిల్లలు భారం. ఇంకా కొంచెం పెద్ద అయితే పిల్లలు చూడక గుట్ల గుబ్బల కళ్ళు వేసుకుని కళ్ళు కట్టేస్తారు. దేవునికి మహిమ కలుగుదా. ప్రభు ఇలా పిలుస్తుండగా ఎందుకు మనకు వేదన, ఎందుకు మనకు దుఃఖము, ఎందుకు చింత,
నీ హృదయం ఆయన చూస్తే ఇవి తొలగిస్తాడు. ఆయన మీద ఆలుకుంటే ఆయన బలపరుస్తాడు. తీర్మానము తీసుకోవాలి. తీర్మానం ఖచ్చితంగా జరిగించే వారు ఉండాలి. అప్పుడు నీకు ఎంతో మేలు. షడ్రకు మేషకు అబేద్నెగో వారు చూసినట్లయితే వారు చేసుకున్నటువంటి తీర్మానం ఎంతో గొప్పది. దేవుని కొరకు వారు రాజుతో చెప్పారు. ఏం చెప్పారు? వారు చేసుకున్న తీర్మానం చెప్పారు. ముందు వాళ్ళు ముగ్గురు తీర్మానం చేసుకున్నారు. మన సత్యాన్ని చచ్చిపోదాం కానీ రాజు తలవంచడానికి ఎంత మాత్రం వీల్లేదు. మన దేవుని కొరకు చనిపోదాం అని చెప్పి తీర్మానం చేసుకుని రాజా చదువు నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఈ దేవతలను మేము పూజింపమని నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకో. ఆమె రాజు దగ్గర మాట్లాడతారు అప్పుడన్నా వాళ్ళు తీర్మానించుకున్నారు. రాజు మాట్లాడుకున్నారు. ఆ తీర్మానం ఇక్కడ వెల్లడేశారు. అలాగే నీ కుటుంబంలో నీ భర్త తీర్మానించుకో. దేవుడి సంత వెల్లడి. మేము బ్రతుకుట తీస్తే చావు అయితే లాభం అనుకుంటాం. చూసారా? వారు చేసుకున్న తీర్మానం రాజుతో ధైర్యంగా చెప్పారు. అగ్ని గుండంలోకి కాపాడే దేవుడే మనలను కాపాడుతాడు. కనుక వారు కలిగి ఉన్నటువంటి రీతిగా మనం కూడా అటువంటి తీర్మానము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడు. అప్పుడు ఒక నూతన సృష్టిగా మార్చబడతాడు. గమనించాలి. నూతన సంవత్సరం అని మనం సంకల్పం కొట్టుకుంటే నూతన సంవత్సరం ఏం లేదు. ఏమైనా ఉందా? నూతన సంవత్సరం అంటే ప్రతి సంవత్సరంలాగా రోజులు కొడతాయి అంతే తప్ప నూతన సంవత్సరం ఆకాశాన్ని దేవుడు నాకు బంగారం గురిపెత్తన్నాడు, డబ్బు గురిపెత్తన్నాడు, లేదా పొడిసేరు గురిపెత్తన్నాడు. ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది ఎదురు చూడటానికి అలాంటి ఏమైనా ఉందా? పొడిసేరు గురిపెత్తాడా? ఆకాశం నువ్వు కష్టపడాలి, నువ్వు కొనుక్కోవాలి, నువ్వు కట్టుకోవాలి, నువ్వు ఆనందించాలి. అదే గొప్ప ఆశీర్వాదం. ఎవరో ఏదో ఇస్తారని మనం ఎదురు చూడకూడదు. ఎవరో డబ్బు ఇస్తారని కానీ ఎదురు చూడకూడదు. మనం చేసుకోవాలి, కష్టపడి పని చేసుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మనం బ్రతకాలి, కొంతమందిని బ్రతికించాలి. అదే క్రీస్తు యొక్క నినాదం. గుడ్డివారిని సాయంత్రం వారిని ఇలాంటి వారు రోగంలో ఉండి మంచం పడిన వారికి కొంచెం ఆహారం పెట్టేవారిగా మనం ఉండాలి. అదే దేవుని చిత్తం. దాంతోపాటు దేవుని సంధిలో మనం కొనసాగాలి. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి. అసలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఈ లోక సంబంధమైన అన్ని కూడా మోటార్ సైకిల్ అనగా, కారు అనగా, చీర అనగా, బట్ట అనగా, లేదా దుఃఖాలుగా, మంచం అనగా ఇలాంటివి మనం సంపాదించుకోవాలి. కానీ ఈ లోక ఇట్లేని పడితే పరలోకం నీకు ఎలా వస్తుంది? అది మన గురి ఏంటి? దేవుళ్ళు రావడం కారణం ఏంటి? పరలోక రాజ్యం సంపాదించుకోవాలి కదా, పరలోక రాజ్యం కావాలండి కదా. మరి పరలోక రాజ్యం కోసం ప్రభుత్వం స్థుతించాలి తప్ప ఈ లోకంలో వీటన్నిటి కోసం మనం కష్టపడి బ్రతకాలి తప్ప ఇయే కావాలి, ఇయే మాకు అది అక్కలేదు అనుకుంటే ఆ రోజు ఏం చేస్తాం? నిత్య నరకంలో పోతాం. చిన్న వాటిని దేవుని అడగ కాదు, గొప్ప వాటిని దేవుని అడగాలి. గొప్ప వాటి కోసం దేవుని అందులో ప్రార్థన చేయాలి. ఇంత బాధ చెప్పారు కదా, మా కుటుంబం కోసం నిత్యము ప్రార్థన చేస్తాం. మరి సంఘం కోసం ఎవరు చేస్తారు? నువ్వు కుటుంబం కోసం చేసుకుంటే, నీ కుటుంబం నువ్వు చేసుకుంటే సంఘం అందరి కోసం ఎవరు చేస్తారు? సంఘం అందరి కోసం నువ్వు చేస్తే నీ కుటుంబం మేలు చేస్తాడు దేవుడు. అది అసలు రీజన్. చేయకుండా ఉండలే, చేస్తావులే. కానీ మరి ముఖ్యంగా నేను నోటికి వచ్చేస్తుంది కదండి, మా కుటుంబం కోసం రోజు మా పిల్లల కోసం ప్రయాణం కోసం, మీ పిల్లల కోసం ప్రయాణం కోసం నువ్వు చేసేది దేవుడే ఆ ప్రార్థన బట్టి వాళ్ళు పెట్టారు. మనం ప్రార్థన చేసుకోవట్లేదా? ఎవరో వేసుకొచ్చారు, వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంది, భవనం మీద అక్షత మీద ప్రార్థన చేస్తారని. వాళ్ళ ప్రార్థన వాళ్ళు సరిపోద్ది. నీ ప్రార్థన వాళ్ళకెందుకు? నీ ప్రార్థన సంఘం కోసం చేయి, దేశం కోసం చేయి, ప్రపంచ శాంతి కోసం చేయి, మా దేశం బాగోలని చేయి, మా రాష్ట్రం బాగోలని చేయి, మా ఇంటి పక్కలు, ఆ పక్కలు, ఈ పక్కలు మారాలి. వీళ్ళందరూ కూడా హిందువులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దేవుని ఎరగమారు ఉన్నారు ప్రభావ, వీళ్ళందరూ మార్పు చెంది రక్షణ పొంది నీ బిడ్డగా స్వీకరించబడాలి, మాతో పాటు పరలోక రాజ్యంలో చూడాలి అని ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థన. మన కష్టం అనిపించవచ్చు, వీళ్ళందరి కోసం నేను చేయబెట్టి అనిపించవచ్చు, కానీ దీనికోసం నువ్వు చేసుకుంటే ప్రయోజనం లేదు. మన డబ్బా మనం కొట్టుకోకూడదు, ఎదరో కొట్టాలి. ఎదరో కొట్టాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ముగిచేస్తాను. కాగా చదవండి, 3వ వచనం చదవండి. 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్నవాడా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయని. క్రీస్తునందు ఉన్నవాడా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతి. పాతం అంటే
రక్షణ పొందక మునుపు నీ క్రియలన్నీ కూడా, నీ పనులన్నీ కూడా, నువ్వు చేసిన శిల్పి శ్రేష్టలన్నీ కూడా ఏమైపోయి చక్కటి తలంపులు వస్తాయి. అర్థమైందండి? మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, మా ఊర్లో కదా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. అది చాలా అందంగా ఉంటాడు, చాలా చక్కగా ఉంటాడు, మంచి జ్ఞానవంతుడు. అయితే ఒక అగోపరుడు ఉన్నాడు, పెళ్ళి ఒక బాబు అమ్మని పెళ్లి చేసుకున్నాడు, త్యాగం అన్నాడు. అలా చాలా మంది కూడా అలా చేస్తా, అలాగా తగ్గించుకున్నటువంటి వారు, ఇలాంటి వారు అందరూ తగ్గించుకున్నటువంటి వారు, దేవుని ప్రేమ కలిగినటువంటి వారు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి మనసు కలవారు. కాబట్టి ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడా, నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తము చేసుకుంటాను అనుకుని ఓ తీర్మానానికి వచ్చేయాలి కదా. ఎందుకంటే అలా మారిపోద్ది మనసు, అంతే. వాడే నూతన సృష్టి, వాళ్ళే నూతన సృష్టి. అంతేగాని మనం నల్లగా ఉండి కుండపెగ్గులా ఉండి నాకు తెల్ల టమ్మాయి కావాలి, ఎర్ర టమ్మాయి కావాలి అంటే అసలే కుండపెగ్గు తోముతారు, కానీ తోమిన వాళ్ళలో ప్రవేశిస్తూ ప్రభా నూతన సంవత్సరం నూతన సృష్టిగా నన్ను మార్చు, నా జీవితంలో పాతలు గతించుకోవాలి, పాత ఆలోచనలు గతించుకోవాలి, అంత నూతనం అవ్వాలి అని చెప్పి అడిగితే దేవుడు గొప్ప తలపులు కలిగిన దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు, గొప్ప ఆశీర్వాదాలు మనకిస్తాడు, పొందుకోవాలి. అటు కృపా దేవుడు అందరికీ దయచేయాలి. మోకరించండి, విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషం ప్రార్థన చేసుకోండి. మోకరించండి, మోకరించండి, మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ బిడ్డలు అడుగుతున్నారయ్యా, అడుగుతున్నారయ్యా, అడుగుతున్నారయ్యా. వారి ప్రభా దయచేయండి. అడుగుడి మీకు ఇవ్వండి, వెతుకుడి మీకు దొరుకున్న తప్పుడు మీకు ఇవ్వండి చెప్పావు. అడిగిన ప్రతి వారికి ప్రతి చేస్తానని చెప్పావు. వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడాలని అడుగుతున్నారు. ప్రభా నేను నూతన సృష్టిగా మార్చబడాలి, జరుగుతూనే ఉంటాయి ప్రభా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ ఎవరు సంవత్సరము జనవరి మొదటి ఆదివారం నుంచి డిసెంబర్ ఆఖరి ఆదివారం వరకు మమ్మలను మా సంఘాన్ని మా సంఘటనలందరినీ సజీవులుగా ఉంచినందుకై నీకే మహిమ ఘనత ప్రభులు అర్పిస్తాం తండ్రి. నీకు వందనాలు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి ప్రభావ సజీవ లెక్కలో ఆత్మసభ జరిగించారు, పాట పాడించారు, మహిమ పొందుకున్నారు. ఇదిగో తండ్రి జ్ఞానకీర్తారు ఈ కుమారుతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. ఆరాధన నీ ఆత్మ కొబ్బరి దయచేశారు, ఆరాధన మీరు మహిమ పొందుకున్నారు. అలాగే వాక్య పక్షులు మీ సేవలు నిలిపి పూర్ణ వాడుకొని ఇదిగో తండ్రి నూతన సృష్టి ప్రభా ఇదిగో తండ్రి అనే అంశం మాతో మాట్లాడుతూ ఆ యొక్క సంవత్సరాంత పూరికలో ప్రభా సంవత్సరాలు గతించిపోతాయి, వాటి వల్ల మీకు ప్రయోజనం లేదు. మీరు దేవుళ్ళు నూతన సృష్టిగా ఉంటే మీకు ప్రయోజనం ఉందని చెప్పి నూతన సృష్టిగా ఉండడానికి ప్రభా మీరు ప్రయాసపడండి అని చెప్పి
మాతో మాట్లాడాలి. ఎందుకంటే సంవత్సరాలు దొరికిపోతున్నాయి ప్రభా, ఇదిపోతండి ఒక సంవత్సరం ఒక నెలలా గడిచిపోతుంది ప్రభా, ఇదిపోతండి మార్పు లేదైనా ఆ మార్పు మాలో దయచేయండి, మార్చబడేట సాయం దయచేయండి తండ్రి. నీ పొందిన రోజు లోక సంబంధించిన ఆశీర్వాదం కొరకు కాదు, పరలోకాలు స్వతంత్రించుకునేందుకు ప్రభా నూతన శుద్ధిగా మార్చబడి నీ రాజ్యం చేసుకునే బాధ్యత దయచేయమని వేడుకుంటాం. యువతని బిడ్డలందరినీ సందుకు వచ్చారు, కొంతమంది సాక్ష్యాలు చెప్పారు ప్రభా. వారి జీవితాలు వారి కుటుంబాలు ఏమైతే ప్రభా అక్కడ కలిగి ఉన్నాయో నువ్వు తీర్చే దేవుడు. ఒక కుమార్తె తన తండ్రి ఇంటికి ఎదుగుతుందంటే ఏదో ఆశపడి వెళ్తాది, తండ్రి దగ్గర ఏదో తెచ్చుకోవచ్చని వెళ్తారు. అలా ప్రభావ బిడ్డలందరూ సందుకు వచ్చారు, ఏదో ఆశించి వచ్చారు. మరి ఆశించిన వారు దొరుకులాగా నీ సహాయము దయచేయండి ప్రభా. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంకా రోగులు కంటే యేసు క్రీస్తులో వారికి శీఘ్రంగా స్వస్థత కలుగును కాక ప్రభా. చిన్న పిల్లలు దీవించండి ప్రభా, వారికి మాటలు రావు కాబట్టి వారికి ఏ బలహీనత దగ్గర రాకుండా కాపాడండి ప్రభా. ఏదైనా వస్తే తల్లి గమనించుకునే భాగ్యము దయచేయండి. స్కూల్కి వెళ్తున్న పిల్లలు దీవించండి, తెలివి జ్ఞానము దయచేయండి, చక్కగా చదువుకునే భాగ్యం దయచేయండి. ఎవరిస్తూ దీవించండి, నీ భయంతో వాళ్ళు బ్రతికే భాగ్యము దయచేయండి. వారి కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళినా ఎన్నో పొరపాట్లు జరిగిపోతున్నాయి. మా సంఘ బిడ్డలు నీ అందరూ భయంతో అలాంటి జోలికి పోక వారి ప్రభావ పవిత్రంగా చూసే భాగ్యము దయచేయండి. మిగిలిన వారు స్త్రీలు పురుషులు ప్రభావ డ్యూటీకి వెళ్తున్నారు, యువతను బిజినెస్ పనిచేస్తున్నారు, కెమికల్ పనిచేస్తున్నారు, ల్యాబ్ లో పనిచేస్తారు, ట్యాబ్లెట్ పనిచేస్తారు, కంప్యూటర్ పనిచేస్తున్నారు, యువతను లాయర్ గా పనిచేస్తున్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు, ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు, యువతండి ప్రభా మేనేజర్ గా పనిచేస్తున్నారు, డిప్లొమేట్ గా పనిచేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు ప్రభా, టీచర్ గా పనిచేస్తున్నారు, అలాగే ప్రభా వ్యాపారం చేస్తున్నారు. అందరి పట్ల మీ కార్యం జరిగించి తినడానికి పట్టుకోవడానికి ఉండడానికి ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చి వారి పిల్లల చదువులు కూడా తగిన ఆదాయము దయచేసి మీరు కృప చూపించి మా సంఘ బిడ్డలందరినీ బలపట్టుకొని ఏస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. సేవకులు మా కుటుంబాన్ని దీవించండి, నాకు ఇంకా ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. నా భార్య నన్ను బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి. ఆ పిల్లలు కూడా దీవించి ఆశ్రయించండి ప్రభా. మా సంఘంలో ప్రతి కుటుంబాల పేరు పేరు దీవించి ఆశ్రయించండి, వారి పిల్లలు కూడా దీవించి ఆశ్రయించండి ప్రభా. అందరి పట్ల కార్యం జరిగించండి. ఈ రామరెడ్డి కాళీవాసాలు దీవించి ఆశ్రయించండి. ప్రతి మంది ప్రతి గృహాన్ని దీవించండి, వారి కుటుంబాల్లో మేలు చేయండి, వారి పిల్లల పట్ల మేలు చేయండి. అద్భుత ఆచరణ జరిగించి మీరే బయటపడుతున్నాం. ఇదిగోదండి 2024 ప్రభా, ఇదిగోదండి ఆఖరి వారంలో ప్రభా మేము ఆరాధించాం. ఇదిగోదండి సాయంకాలం అనుకోబట్టి తోడు చక్కగా జరిగించండి. ఇదిగోదండి మంగళవారం నైట్ వాచ్ మీరు తోడేయండి. బుధవారం నూతన సంవత్సరం ప్రభా అడుగు పెడతాం కాబట్టి ఆరాధన కూడా మీరు తోడేయండి. ఇవన్నీ కూడా చక్కగా జరిగించి అన్నిటి ద్వారా మీరు భయం పొందుకొని కేవలం మీరు మాత్రమే భయం పొందుకొని మీ నీరు మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ కృపకాపించుకుంటూ మహిమగత ప్రభావాలు ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్త దేవుని ప్రేమ, ఆయన కుమారుడు దేశవారి కృప, ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య శ్వాసము సమాధానం కూడిన మనకు మన కుటుంబాలకు మన సంఘానికి సంఘ బిడ్డలకు ఈ యోగ కేంద్రంలో సత్పంచం కనిపించిన అందరికీ మన మంది చుట్టూ ప్రతి గృహానికి ఈ రాబోయే కాళీవాసులకు ఆయన ప్రేమ కృప కాపుదల సదాకాలం తోడైంది నడిపించును కాక ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును. అపవాది కనుక నాశనము యేసు మహిమ గంట ప్రభావం యుగ యుగములు కలుగును కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం మంగళవారము 9:30 కల్లా వచ్చేయాలి, మరి బుధవారం అయితే 10:30 కల్లా రావాలి ఉదయం. దయచేసి గమనించాలని ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం. బుధవారము కొంత
సంవత్సరంలో భోజనాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు తొందరగా తెలుసుకుని తొందరగా వస్తే తొందరగా ముగించుకుందాం. హలో 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 హాయ్.